తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ప్రతి ఏటా సాహితీ ప్రియుని ఆదరించే ఈ కవితల పోటీకి విశేష ఆదరణ లభించడం ఒక ఎత్తు అయితే దీనిలో నాకు బహుమతి రావడం మరొక ఎత్తు మృదువాహమైన విషయం. ఈ స్ఫూర్తినిగానే కొనసాగిస్తూ భావితరాలను ప్రోత్సహిస్తున్న ఎక్స్ట్రా యాజమాన్యానికి, నిర్వాహకులకు, సభకు చేసిన సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు. ఈనాటి కవిత శీర్షిక అంతులేని వేదన. కాలానికి క్షమాపణ చెప్పలేము, ఎందుకంటే అది మమ్మల్ని క్షమించడం మనకి చాలా కాలమైంది. ఒడ్డుపైనున్న ఇసుక తెన్నెను కెరటాగా హత్తుకోవాలనే ఆశ మాది. ఎగిసిపడే అలలను వెనక్కి రాగాలనే అసూయ కాలానికి. తీరం చేరని మా బాధ చెరియాలి కట్ట దాటి కొట్టెత్తుతుంది. మా బాధ ఈనాటికి కాదు. మీ అమ్మ, నేను నీకై ఎదురు చూసిన క్షణాలు, రోజులు దాటి సంవత్సరాలుగా రూపాంతరమయ్యాయి. యుగం ముందు మేము పుట్టి ఉంటే మాకు నీ ఎడబాటు ఉండేది కాదేమో కన్నా. నీ ఎడబాటులో నుంచి కలిగిన శోకం పాలకు కన్నీళ్ళని మునిగిపోయి అమ్మ గుండె బరువై పసిముత్తకాలు కడుపులో తనిన జ్ఞాపకాలను నెమరేసుకుంటుంది. అమ్మ కోసమైనా రాలేవా కన్నా? నువ్వు దూరమైన క్షణం నుండి చెట్టు కింద సిద్ధతి చల్లని సాయంత్రాలు, మండు వేసి వడగాల్పులు ఉసిగొల్పినట్టు, ఒకప్పటి వెన్నెల రాత్రులు నిప్పుల వర్షం కురిపించినట్టు పరి విధాన మనోవేదన. పాడ కట్టుకోవడానికి దేవి పట్టు సరిగిన వయసులో మేమున్నాం. పడిపోతు లేచి కూర్చోలేక ఆసనం కోసం ఇంటి చూరుకు పాడ కట్టుకుని నిన్ను తలుచుకుంటున్నాం. నీ తలుపు బాధ పెడుతున్నా మన ఇంటి తలుపులు తీసుకునే పడుకుంటున్నాం. ఏనాటి రేకువలోనైనా మన ఇంటి ముఖ్యంగా నవ్వుతూ నువ్వు కనిపిస్తావని, ఆరిపోతున్న మా గుండెల్లో ఊపిరికి కాస్తంత చమురు పోస్తావని ఎదురు చూస్తున్న మీ అమ్మా నాన్న. వేరే ప్రదేశంలో స్థిరపడిన ఒక కుటుంబం ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడటానికి పిల్లల్ని పంపినప్పుడు విమాన ప్రమాదంలో ఆ పెద్ద కొడుకు క్షేమం చిన్న అబ్బాయికి ఆచూకీ తెలియనప్పుడు ఆ పిల్లవాడు ఎప్పటికైనా ఎదురు వస్తాడేమోనని 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన సాక్షులు కవిత.